పార్టీ మరి నీరు గౌరవ వ్యాపార సంఘం మరి వాళ్ళందరూ నేను తెలియపరుస్తున్నాను. మరి మీకు మహోత్సవాల్లో ఏ కార్యక్రమాలు మేము చేయగలిపెట్టాము అవన్నీ కూడా మరి మా గొప్ప సత్యబాబు సత్యనారాయణ గారు కోరిక ఇచ్చి కంపవల్లి భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వర్షమోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం చేసిన పాత్రికేయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నుంచి తెలిసి తెలియక చెందిన పొరపాట్ల వ్యాప్తంగా ప్రసారం అవుతాయి మీ వంతు సహకారం చేస్తారని కోరుకుంటూ కార్యక్రమం జనవరి 11కి ప్రారంభమై ఫిబ్రవరి 11వ తారీఖు ముగుస్తాయి. జనవరి 13 ఉదయం 5:15 కొట్టారు వేడుకొండలు వారి దంపతులసే అమ్మవారి కలస్థాపన. మధ్యాహ్నం 1 గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఏసీ చైర్మన్ అంజిబాబు గారి అమ్మవారికి విశేష పూజ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి భీమవరం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి గారిచే శ్రీ కొడుగులపూడి గోవిందరావు కళావేదికను ప్రారంభిస్తారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లైటింగ్ విషయంలో చాలా మార్పులు చేసి ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నాటికలు, హరికథలు 10, బుర్రకథలు 5, సినీ మ్యూజిక్ 14, భరతనాట్యం 24, అన్నమాస కీర్తనలు 8, 5 పోరాటములు, ఇలాగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల కాడి నుంచి రాత్రి 2-3 గంటల వరకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమం కూడా తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని రాబోయే తరాలకి అర్థమయ్యే విధంగా సాంప్రదాయమైన కార్యక్రమాలు ఈ డయాస్పై ప్రతిరోజు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రజలకు వచ్చి ఈ ఉత్సవాల ప్రత్యేకంగా ఆకర్షించినట్టు లైటింగ్ కూడా 3 పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. పందిరి అలంకరణ అంతా కూడా కోయి శ్రీనిబాబు గారు చేస్తున్నారు. అలాగే అమ్మవారు ముందు భాగంలో జట్టు నాగబాబు గారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గుడి వెనక భాగంలో వేమగిరి ప్రకాష్ గారు వాళ్ళ సంస్థ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న దాతలకి, అలాగే ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, పోలీస్ డిపార్ట్మెంట్లకి, మున్సిపాలిటీ వారికి, అలాగే అనేక డిపార్ట్మెంట్లు వచ్చి మాకు అన్ని విధాల సహకరిస్తున్న వారందరూ కూడా పేరు పేరులో కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఫిబ్రవరి 13వ తారీఖున జరిగే అఖండ అన్న సమాధానానికి కూడా మంచి ఏర్పాట్లు చేసాం. ఇంచుమించుగా 1,00,000 మంది భక్తులు వస్తారని పంచనాథ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసి అమ్మవారి కృపకి కళాకాశాలు ఈ ప్రజలంతా కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మావుళ్ళమ్మ ఉత్సవాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. తలపెట్టిన ముహూర్త వేళ విశేషం 62 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇదంతా మా గొప్పతనం కాదండి, మా పెద్దలు చాలామంది కాలం చేశారు. వాళ్ళందరినీ ఒకసారి మీకు చెప్తాను. వాళ్ళ పెద్దలు వేసిన బాటలో మేము ఇంతవరకు చాలా కష్టపడి, అంటే మా కష్టం కూడా ఉందండి, వాళ్ళు చూపించిన బాటలో మేము నడుస్తున్నాం అంతే తప్ప ఇది మాది అనుకుంటా ఏం లేదు. పెద్దలను గౌరవించుకోవాలి కాబట్టి, వాళ్ళని తలుచుకోవాలి కాబట్టి నేను చెప్తాను. ఈ విషయం అనేది ఎలా వచ్చిందంటే అండి, ఖర్చులతో మాకు ఈ కళావేదిక కట్టించడం జరిగింది. రెండోది ఏంటంటే, అలాగే మా సంఘాన్ని గుర్తించి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడే మా పెద్దలు ఎవరో కలవకపోయినా మాకు ఇచ్చేవారంటే ట్రస్ట్ బోర్డు నెంబర్ ఒకటే ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒకటి వెళ్తున్నాం. ట్రస్ట్ బోర్డు నెంబరు కేటాయించి అందులోకి నా పేరు ప్రతిపాదించినందుకు ముఖ్యంగా అంజిబాబు గారికి ఆయన కూడా మాకు చాలా సహకారం చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మామూలుగా ఈ ఉత్సవాలు కృష్ణాష్టమి ఉత్సవాలు మా పెద్దలు కొంతమంది గుర్తుండకపోవచ్చు. కృష్ణాష్టమి ఉత్సవాలని
ఆ రోజుల్లో కృష్ణాష్టమికి మా వాళ్ళు పెద్దోళ్ళు ఈ నాటకాలు కడుతుంటే వరసాలు వచ్చి ఈ కార్యక్రమాలు పాడవుతున్నాయని జనవరి 13కి భోగి ఏ రోజు వచ్చినా సరే జనవరి 13 నుంచే మన కార్యక్రమాలన్నీ 13 నామకరణం చేసి ఈ ఉత్సవాలు జనవరి 13 కాడి నుంచి కృష్ణాష్టమి ఉత్సవాలు తీసుకొచ్చి వచ్చేటప్పటికీ ఈ అమ్మవారి ఉత్సవాలుగా శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవం ఉంటే మావుళ్ళమ్మ ఉత్సవాలుగా ఇవాళ దేశం అంతా కూడా దిగ్జోన్నతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నీరుళ్ళు కొరగా పాల ఉత్సవం ఉండండి, ఉత్సవ కమిటీ వారు ఏమైనా ఉంటే, దేవస్థానం కమిటీ వారి సహకారంతో ఉంటే, ఏవైతే భక్తుల సహకారంతో అయితే డైలీ 1000 మందికి ఇదే కళాకారులు మధ్యాహ్నం మనం భోజనాలు పెడతాం.